బుక్లెట్స్లో ఎగ్జామ్స్ ఎలా కండక్ట్ చేయాలో చూద్దాం. మీకు బుక్స్ పైన ఇలా 1 2 3 4 5 6 నెంబర్స్ వేసి ఉంటాయి. ఏ నెంబర్ వేసి ఉంటే అది ఆ క్లాస్కి సంబంధించిన బుక్ అని అర్థం. అలాగే కింద సబ్జెక్ట్ రాసి ఉంటుంది. ఇలా స్టూడెంట్ ప్రొఫైల్ అని ఉంటుంది. ఇక్కడ నేమ్ ఆఫ్ ద స్టూడెంట్, రోల్ నెంబరు, క్లాసు, సెక్షన్, స్కూల్ పేరు, అలాగే అపార్ ఐడి కానీ పెన్ ఐడి కానీ ఇక్కడ రాస్తాం. అపార్ ఐడి అనేది ప్రతి స్టూడెంట్కి ఒక అపార్ ఐడి ఉంటుంది. అలాగే ఒక పెన్ ఐడి కూడా ఉంటుంది. అపార్ ఐడి కానీ పెన్ ఐడి కానీ ఏదైనా రాయొచ్చు. అపార్ ఐడి అయితే ఇక్కడ ఉన్న నెంబర్లకి కరెక్ట్గా సరిపోతుంది. పెన్ ఐడి అయితే మనకు ఒక బాక్స్ మిగులుతుందన్నమాట. ఈ పెన్ ఐడి అనేది మనం రాసే ముందు ఫస్ట్ బాక్స్లో 0 పెట్టి మిగిలిన బాక్స్లో పెన్ ఐడి రాస్తే మనకి పెన్ ఐడి ఇక్కడ కరెక్ట్గా సరిపోతుంది. ఈ కొత్త డిఎస్సి అభ్యర్థులు వెళ్లే ముందే FA1 ఎగ్జామ్ జరిగింది కాబట్టి ఆల్రెడీ ఫిల్ చేసే ఉంటుంది. ఒక ఇండెక్స్ ఇస్తాడు. ఫార్మేటివ్ అసెస్మెంట్ ఎన్నో పేజీ నుంచి, సెకండ్ ఫార్మేటివ్ 2 అసెస్మెంట్ 2 ఎన్నో పేజీ నుంచి, మనం ఆ పేజీ నుంచి అసెస్మెంట్ 2 అనేది ఏ పేజీ నుంచి ఉందో మనం ఆ పేజీ నుంచి రాసుకోవాలి. ఇక్కడ చిన్న బాక్స్ ఉంటుంది. FA1కి టూల్ 1, టూల్ 2, టూల్ 3, టూల్ 4లో